ఈ రోజున నా ఆత్మీయుడు హిందూపురకు చెందినటువంటి నా అల్లుడు మంజునాథ్ గారు తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో భాగంగా మేము కూడా ఆయనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క మద్దతునివ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున మా యొక్క కార్యాలయం నందు బహుజన యువసేన కార్యాలయం నందు ఆయనకు సత్కరిస్తూ ఈ యొక్క బృహత్ కార్యానికి తలపట్టినటువంటి మంజునాథ్ గారికి మా యొక్క సహాయ సహకారాలు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ మంజునాథ్ గారు తన యొక్క సొంత మండలానికి సొంత ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో హిందూపురం సత్సాయి జిల్లా లేపాక్షి నందు కలిగినటువంటి దాదాపు 1000 సంవత్సరాల సుదీర్ఘమైన దాని చరిత్ర కలిగినటువంటి విరూపాక్ష దేవాలయంకి ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచంలోనే మొదటిగా గుర్తింపు పొందినటువంటి నంది విగ్రహం ఏదైతే ఉందో రోడ్డుకు ఆనుకొని ఉండడం వల్ల నంది విగ్రహం పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలా. ఈ చారిత్రక నిర్మాణాన్ని కావచ్చు, ఈ చారిత్రక నంది విగ్రహాన్ని కాపాడుకునే బాధ్యత భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడిపై ఉంటుందని చెప్పి గుర్తించి ఈ నంది విగ్రహ రక్షణకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలా. దానికి ఖచ్చితంగా ఆ రోడ్డుని కొంచెం మార్చి ఆ నంది విగ్రహ పరిరక్షణకు ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక నిర్మాణాన్ని చేపట్టి దాన్ని రక్షించుకోవాలనే బాధ్యత మనం అందరం తీసుకోవాలనే సత్సంకల్పంతో దాదాపు 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టినటువంటి మంజునాథ్ గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ నంది విగ్రహంతో పాటుగా ఈ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా మహిళలపై చిన్నపిల్లలపై అత్యాచారాల నిర్మూలనకు కృషి చేయాలని చెప్పి ఈ 10వ తరగతి పాఠ్యాంశంలో ఈ ఫోక్సో చట్టాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశంగా చేర్చాలనే ఒక సత్సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ పసిపిల్లలను కావచ్చు, మహిళలను కావచ్చు, తద్వారా మనం రక్షణ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టడం నిజంగా అభినందనీయం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి తగిన విచారణ చేసి వీటికి తగిన ఈ న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో భాగంగా చేసుకొని ఈ యొక్క సైకిల్ యాత్రను మనం అందరం కూడా జయప్రదం చేయాలని కోరుతూ, ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలనే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తన యొక్క ఆలోచన విధానాన్ని అందరూ కూడా మనం అభినందించి తీరాలి, మద్దతు తెలపాలని తెలియజేస్తూ, ఈ యొక్క సత్సంకల్పం చేపట్టిన మంజునాథ్ గారికి మా యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఇదొక వెంటనే మన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, ఈ యొక్క అంశాన్ని రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తనకు సపోర్ట్ చేసి ఈ 2 విషయాలను నంది విగ్రహ రక్షణ బాధ్యత కావచ్చు, ఈ ఆడపిల్లలను పరిరక్షించుకునే ఈ ఫోక్స్తో యొక్క పాఠ్యాంశంగా చేర్చి తద్వారా యువతలో ఉన్నటువంటి గంజాయి కల్చర్ని మాన్పే విధంగా వాళ్ళ దాన్ని గంజాయి నిర్మూలనకు మనం తీసుకోవాల్సిన చర్యలను, తద్వారా సమాజ నిర్మాణం కోసం మహిళలను పిల్లలను రక్షించే దానిలో భాగంగా ఈ విద్యార్థులకు చైతన్యం అవగాహన కోసం ఖచ్చితంగా పాఠ్యాంశంగా చేర్చగలిగినప్పుడు తద్వారా ఈ సమాజ నిర్మాణం కావచ్చు, ఈ మహిళలను పిల్లలను రక్షించుకునేకి మనకు అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక బృహత్ కార్యాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 700 కిలోమీటర్లు 10-15 రోజులు తన యొక్క జర్నీని కొనసాగించాలని చెప్పి ఈ సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి మంజునాథ్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా వాసులందరికీ ఒక చిన్న విన్నపం అండి. సో యాక్చువల్గా ఒక గవర్నమెంట్ని రీచ్ అవ్వాలంటే ఒక సామాన్యుడు చాలా కష్టం ఉందండి. బట్ సత్సంకల్పం ఉంటే మన సంకల్పానికి శ్రీరాముడికి ఉడత భక్తి అన్నట్టు నా భక్తి కూడా ఖచ్చితంగా ఆ శ్రీరాముడికి చేరుతుందనే ఉద్దేశంతో నేను ఈ సంకల్పం తీసుకున్నానండి. ఆ కాన్సెప్ట్లో కూడా మీరే థింక్ చేయండి. ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడదాము, పోక్సో అనే చట్టాలని ఇంప్లిమెంట్ చేద్దాము. బుక్స్ పరంగా తీసుకొని వస్తే పిల్లలు కనీసం 37% క్రైమ్ రేట్ ఉంటే ఆ క్రైమ్ రేట్ కనీసం ఒక 10% తగ్గిన నా చెల్లి, చూస్తున్న నా చెల్లి, నా అక్క, నా అమ్మ ఎంతో మంది చాలా సేఫ్గా ఉంటారని చిన్న ఉద్దేశంతో వెళ్తున్నా.
ఆ ఉద్దేశానికి ఖచ్చితంగా నిన్న జరిగిన మన మదనపల్లి సంఘటన కూడా తీసుకోండి. మదనపల్లిలో మరీ కీచకంగా 7 ఏళ్ల చిన్నారిని రుషిక అనే అమ్మాయిని ఇంకా ఘోరంగా చేస్తున్నారు. అంటే ఎన్ని చూడాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని చూడాలి? కనీసం దీనికి సంకల్పం అనేది ఒకటి ఏదైనా ఉంది అంటే, ఒక సామాన్యుడు చేస్తే ఏదైనా జరుగుతుందనే ఉద్దేశం ఉంటే ఆ సామాన్యుడు గుర్తింపుని మరీ తీసుకెళ్లాలంటే, గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలంటే సామాన్యుడిగా వెళ్తున్నానండి. ఆ సామాన్యుడికి టోటల్గా ఇండియాలోనే ఎక్కడా లేదండి ఈ సబ్జెక్ట్. పోక్సో లాంటి చట్టాలు చాలా ఉన్నాయి. అలాంటి చట్టాలు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా 2 చాప్టర్స్ అన్న మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ బాబు గారు అనుకుంటే 2 చాప్టర్స్ పెట్టొచ్చండి. పెట్టిన తర్వాత కనీసం వాడికి చదువుకునేటప్పుడన్నా భయం పడుతుంది, లేదా వాడు ఫ్రెండ్ అయినా చెప్తాడు, రే ఇలాంటి చట్టం ఉందిరా, ఇలాంటి శిక్ష పడుతుందని. ఏదో సినిమా చూసి వాళ్ళకి చట్టం ఉందిరా అని తెలుసుకునే కన్నా విద్యాశాఖలోనే 2 చాప్టర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాడు మేల్కుంటాడు, ఖచ్చితంగా భయపడతాడండి. శిక్ష ఉందంటే ఖచ్చితంగా భయపడతారు. దయచేసి చూస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ మీ అబ్బాయికి హెల్ప్ చేయండి. ఖచ్చితంగా దీన్ని సంకల్పంగా తీసుకోండి. నేను మాట్లాడుతున్న మాటని మీ మాటగా వినిపించండి. ఖచ్చితంగా గొంతెత్తుదాం. ఇది ఖచ్చితంగా ఒక నిర్ణయం జరిగిందంటే 100% ప్రతి ఆడబిడ్డ చాలా క్షేమంగా ఉంటుంది. నా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలతో మీరు కూడా సమానం. 100% న్యాయం జరుగుతుందండి. నాకు మీరందరూ తోడ్పాటు చేసి చాలా సపోర్ట్ చేయాలని చిన్న ఉద్దేశంతో వెళ్తున్నా. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నా యాత్రని 23వ తారీఖు స్టార్ట్ చేస్తున్నానండి. అందరూ రావాలి. అండ్ అలాగే సొంత ఊరి కళ, ఆ సొంత ఊరు అంటే యాక్చువల్గా నాన్న వాళ్ళది లేపాక్షి. సో చిరకాల స్థాయిగా గుర్తుండిపోవాలి. ఏదైనా సొంత ఊరికి ఏదైనా చేయాలంటే నా సంకల్పం ఇదే అండి. రోడ్డుకు అతి సమీపంలో ఉందండి లేపాక్షి నంది విగ్రహం. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, హిందూపూర్ అని కొట్టండి. గూగుల్లో ఏం చెప్తుందంటే హిందూపూర్ అంటే లేపాక్షి నందిని చూపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ నంది మనకి ఎంతో ప్రాముఖ్యత. అలాంటి ప్రాముఖ్యత ఉన్న నంది ఏ చిన్నదో పెద్దదో ప్రమాదం జరిగి ఏదన్నా ఆ స్టోన్ కల్చర్ ద్వారా దాని స్ట్రెంత్ తగ్గినప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగి ఏ చిన్నది జరిగినా చాలా బాధపడతామండి. అలాంటి సిచ్యువేషన్ లైఫ్లో జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకటే రిక్వెస్ట్ అండి, దాని చుట్టూ ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేదంటే బౌండరీ లెవెల్స్ అన్న పెంచి ఖచ్చితంగా లేపాక్షి టూరిజం ఇంకా అభివృద్ధి చేయొచ్చు. అండ్ ఇంకో ట్రాన్స్పరెంట్ గా ఉండే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేస్తే అపియరెన్స్ కూడా బాగుంటుంది. దానికి ఎల్ఈడి డిస్కో లైట్స్ వేయచ్చు. దానివల్ల అపియరెన్స్ పెరిగి ఏపీ టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది. సో చాలా మంది వస్తారు. సో ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ సామాన్యుడికి న్యాయం చేయగలరు. ఈ సామాన్యుడికి న్యాయం జరిగిన రోజే యువత ఇంకా ఎన్నో నిర్ణయాలు తీసుకొని బయటకు వస్తుందండి. యువతకి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్పు చెందేలా చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేయాలండి. థ్యాంక్ యూ అండి.